రెండే సెంటిమెంట్. రెండోది అక్కడ హిందువులందరూ యూనిటీ కావటం. ఈసారి హిందువులు కనుక గెలవకపోయినట్లయితే హిందువులు బెంగాల్లో ఉండలేని పరిస్థితి, హూ ఆర్ డై. అలాంటి పరిస్థితిలో కింది స్థాయి నుంచి పార్టీ ప్లాన్ చేసింది. అంటే సెక్యూరిటీ పరంగా ఏం ఆలోచించారు. ఎగ్జాంపుల్, పోయినసారి పోలింగ్ బూత్లో ఏజెంట్ కూడా కూర్చోవడం భయం, బయటకు తోసేశారు. ఏజెంట్ లోన కూడా వెళ్ళరు. ఈసారి 100 మీటర్ల లోపు పోలింగ్ ఏజెంట్ లోకల్ పోలీసు వాళ్ళకి అనుమతి లేదు, సెంట్రల్ ఫోర్స్ మాత్రమే ఉంది. ఈసారి కొత్త నియమం తీసుకొచ్చారు. పోయినసారి కౌంటింగ్లో కూడా మనం 5,000, 2,000తో ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు లోనకు రానిచ్చేవాళ్ళు కాదు. ఈవీఎం ప్యాడ్ దగ్గర ఓట్లు చూస్తే ఒకటి ఉంటే, ఆర్వీఓ టేబుల్ దగ్గరికి వస్తే ఒకటి ఉంటుంది. అందుకే ఈసారి 3 అంచెల భద్రత పెట్టారు. ఈసారి దేశం మొత్తంలో కౌంటింగ్ ఏజెంట్కి QR కోడ్ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ అప్లై చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా చేయడం, ఎవరైతే గుండాలు, రౌడీలు ఇలాంటిది ఒకటి. ప్రధానంగా మన బీజేపీ నుంచి క్యాండిడేట్ అనౌన్స్ అయిన నుంచి ఎన్నికల వరకు 3 సార్లు ఇంటింటి ప్రచారం చేయాలని గట్టిగా పార్టీ పెట్టింది. డోర్ టు డోర్ క్యాండిడేట్. హిందూ ఇల్లు ఉన్నదంటే హిందూ ఇల్లు మిస్ చేయదు. దాని కారణంగా సక్సెస్ అక్కడ వచ్చింది. ఒకటే సెంటిమెంట్, కొంతమంది హిందువులు టీఎంసీకి ఓటేస్తారు. నువ్వు హిందువు ఈసారి ఓటు వేయకపోతే బెంగాల్లో మన పరిస్థితి ఏంటి, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అంతా బార్డర్ ఉంటుంది. ఈ ముషిరాబాద్ జిల్లాలో గంగా అవతల పక్క అంతా బంగ్లాదేశ్, ఈ పక్కంతా మనం ఓన్లీ ఆ వారధి మీద వచ్చిపోతూ ఉంటారు చెప్పలేసుకుంటాం.